భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. తమిళనాడు డ్రగ్ ట్రాఫికింగ్, తర్వాత తమిళనాడు గవర్నమెంట్లో ఎంత క్లోజ్గా తిరుగుతున్నారు డ్రగ్ ట్రాఫికర్స్ అన్నది చాలా ఆశ్చర్యకరం అండి. జాఫర్ సదిక్ అనే ఒక డ్రగ్ కింగ్ పిన్ ఈ మధ్య వాడు 2000 కోట్లు సరుకుని పట్టుకున్నారు గుజరాత్ కోస్ట్లో బోట్లో. అది వీడిదని తెలిసింది. వీడు జాఫర్ సదిక్ ఒక పెద్ద మనిషి అండి, చాలా పెద్ద మనిషి. ఎక్కడ డిఎంకే గవర్నమెంట్ మెడ్రాస్లో, తమిళనాడులో. అతను సొంతంగా అక్కడ పోలీస్ వాళ్ళందరికీ ఇక్కడ సీసీ కెమెరాలు ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చాడండి. బాగుంది కదా. అంటే అతను మంచితనం ఎంత మీరు అర్థమైపోతుంది. అంటే దొంగల్లో కూడా మంచివాడు ఉంటారండి. అంటే వాడు రాబిన్ హుడ్ టైప్ అనమాట. కాకపోతే వీడు చేసేది బాగా డబ్బున్న వాళ్ళకే, మళ్ళీ పోలీసు వాళ్ళకి సీసీ కెమెరాలు కరువా, కొనుక్కోలేరా, వాళ్ళకి ఇస్తాడు. పేద కుర్రాళ్ళని వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేస్తాడు. సో కొంచెం రాబిన్ హుడ్కి నెగిటివ్ రాబిన్ హుడ్ అనుకోండి. సో ఇదే కాకుండా కొన్ని సినిమాలు వీడు ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ వైఫ్ కలిపి తీశారండి. డైరెక్షన్ ప్రొడ్యూసర్స్. సో సినిమాలు అప్పటి నుంచో కూడా మీకు తెలుసు కదా, మన బాలీవుడ్ అంతా కూడా దావుద్ ఇబ్రాహిం క్రిమినల్ మనీ నుంచే వస్తుందండి. సినిమా ప్రొడక్షన్ అంతా కూడా క్రిమినల్స్ తాలూకు డబ్బుతోనే జరుగుతూ ఉంటుంది ఎక్కువ. దావుద్ ఇబ్రాహిం గారి ఫండింగ్ వల్ల మీకు బాలీవుడ్ అంతా నడుస్తుంది. అలాగే ఈ టాలీవుడ్ అంటే తమిళనాడుది, వీళ్ళు డ్రగ్ మాఫియా, తర్వాత డ్రగ్ మాఫియా ప్లస్ మిగతా హవాలా వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ కోసం అని, అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కోసం అని సినిమాలను అడ్డు పెట్టుకుంటారు. హవాలాకి, క్యాష్ ట్రాన్స్ఫర్స్కి, ప్లస్ ఈ డ్రగ్ మాఫియా, ఈ ముగ్గురు కలిపి ఫండింగ్ వస్తుంది వీళ్ళ ద్వారా. సో వీడు యాక్చువల్గా 2010లో వాడు పల్లెటూరు నుంచి చెన్నై వచ్చాడు. చెన్నై వచ్చి అక్కడ కొంచెం ఒక అత్తర్ షాప్లో పనిచేశాడు, అంటే సెంట్స్ షాప్లో పనిచేశాడు. మీరు సాయిబులు అత్తర్ మీకు తెలుసు కదా, సాయిబులు సెంట్స్ చాలా క్లోజ్ రిలేషన్షిప్. వాడు స్నానం చేయరు, ఓన్లీ సెంట్ వేసుకుంటారు. సో ఈ అత్తర్ షాప్లో పనిచేశాడు, సేల్స్ చేసుకున్నాడు. తర్వాత సొంతంగా మూవ్ అయ్యాడు. తర్వాత దాంట్లో లాభాలు లేవని చెప్పి నైజీరియా పారిపోయాడు. నైజీరియాలో వాడికి డ్రగ్ మాఫియా దొరికిందండి. డ్రగ్స్ చేయాలి అంటే అతనికి అర్థమైందంటే పొలిటికల్ బ్యాకింగ్ ఉండాలి అని అర్థమైంది. సో ఏఐడిఎంకేలతో కూడా క్లోజ్గా ఉంటాడు. ఆ తర్వాత డిఎంకేతో క్లోజ్ అయ్యాడు. డిఎంకేలో టాప్ నాచ్ కేస్. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా స్టాలిన్ కొడుకు చేతిలో ఉంటుంది. వాడితో క్లోజ్ అయిపోయాడు. తర్వాత వాడి పని దర్జాగా చేసుకుంటున్నాడు. వీళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి జాఫర్ సదిక్కి అన్న విషయం డిఎంకే ఫ్యామిలీకి తెలియకుండా ఉండవు. ఆశ్చర్యం. తెలియదు, మాకు తెలియదు, మేము చాలా అమాయకులు అంటే నమ్మసక్యం కాదండి. అది వీడిని జైపూర్లో ఒక రిసార్ట్లో ఉండగా ఎన్ఐఏ వాళ్ళు పట్టుకుని లాక్కొచ్చారు. అప్పుడే ఒక 12-15 గంటల పాటు ఇంటరాగేషన్ కూడా అయిపోయిందండి. సో వీడితో పాటు ఇంకోటి ఎవడు ఆమీర్ అని ఉన్నాడు, వీడి ఫ్రెండ్. వాడు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అయినాడని మన ఎన్ఐఏ భావిస్తోంది. వాడి వృత్తాంతం ఏంటంటే, వాడు అంతకుముందు ఒక ఆర్ఎస్ఎస్ వర్కర్ని చంపేశాడు. ఆ మర్డర్ కేసులో వీడు అక్యూజ్. సో ఆమీర్ గారు వాడు కూడా ఇప్పుడు దీంట్లో అంటే డ్రగ్ మాఫియాలో ఉంటే వాడికి ఆల్రెడీ వాడిని కూడా పట్టేస్తారు. వాడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు, వాడిని కూడా దొరకపెట్టి తీసుకొచ్చేస్తారు. అదండి తమిళనాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డిఎంకే గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ మాఫియా. ఇలాంటి గవర్నమెంట్స్ డైరెక్ట్గా డ్రగ్ మాఫియాలో, లేకపోతే వెస్ట్ బెంగాల్లో డైరెక్ట్గా అంటే రేషన్ ఘటాలా, ప్లస్ అక్కడ లోకల్ ల్యాండ్స్ అన్ని కబ్జా, పెద్ద రాక్షసుడిలాగా ఆడవాళ్ళందరినీ కబ్జా,
చేస్తే గవర్నమెంట్ ప్రోత్సాహంలో చేస్తూ ఉంటే అలాంటి గవర్నమెంట్ పడగొట్టేశారు. ఆటోమేటిక్గా పడిపోతాయండి. ఈ ఎలక్షన్లో మమతా బెనర్జీ గెలుస్తుంది అనుకున్నారా? లేకపోతే డిఎంకే గడి గెలుస్తాడు అనుకున్నారా? ఏదో బీజేపీ మీద తప్పు. బీజేపీ ఏదో చేసింది, వాడు చేసిన స్వయం కృతాపరాధాలండి. ఇది చేసిన ఘాతకాలకి వాళ్ళు ప్రజలకి వాళ్ళ మీద విరక్తి చెంది వాళ్ళు ఓట్లు వేయడం మేనతో వాళ్ళు పడిపోతారు. లేదంటే కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు డిఎంకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏమవుతుందండి, దాంట్లో కొంచెం కొంచెం దేశం అంటే భక్తి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదండి. ఒకే ఒక ఒక కులాల్లో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, ఒక పార్టీలో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారండి. దాంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అదే జరిగింది మహారాష్ట్రలో. షిండే వర్గం దే డింట్ లైక్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఈ హోమ్ మినిస్టరే డైరెక్ట్గా డబ్బులు కలెక్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చెప్పిన పరిస్థితి అండి మహారాష్ట్ర గవర్నమెంట్. ఉద్ధవ్ ఠాక్రే పరిపాలనలో అంత అరాచకం జరుగుతుంటే వాళ్ళకి నచ్చక వాళ్ళు బయటకు వచ్చారు. అంతేగాని బీజేపీ పడగొట్టిందండి తప్పడు. సో ఇదే పరిస్థితి తమిళనాడు కూడా జరగవచ్చు. వెస్ట్ బెంగాల్ అయితే ఓడిపోద్ది. అంటే ఎంపీ ఎలక్షన్స్లో బాగా సీట్లు వస్తాయి బీజేపీకి. ఆ తర్వాత మరి అవసరమైతే కొంతమంది మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వెస్ట్ బెంగాల్ టీఎంసీలో వాళ్ళు బయటకు వస్తే మేబీ బీజేపీ విల్ ట్రై టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. అదండి. సో బేసిక్గా ప్రాబ్లం మన డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్, డిఎంకేకి డ్రగ్ మాఫియాకి ఉన్న నక్సల్స్ గురించి బయటకు వచ్చిందండి. దే ఆర్ ఆల్ హ్యాండ్ ఇన్ గ్లవ్. డిఎంకే ఈజ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ డ్రగ్ మాఫియా అన్న విషయం బయటకు పడిపోయింది. ఈ డ్రగ్ మాఫియా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఘోరం ఉంది. మంచి వాళ్ళందరినీ అణగదొక్కేశారు. పనికిరాని ఎదవలందరూ అంటే క్రిస్టియానిటీ ప్రాపగేషన్కి, హిందూ మతాన్ని అణగదొక్కడానికి వాడుకుంటున్నారు. తమిళ పిక్చర్స్ ఆర్ రూయిన్డ్. తమిళ పిక్చర్స్ మొత్తం నాశనం అయిపోయాయి. అలా చెప్పాలంటే అన్నిటికంటే మంచి తెలుగు ఇండస్ట్రీ అండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జెన్యూన్ సార్, చాలా మటుకు జెన్యూన్. దాంట్లో దొంగలు లేరు ప్రస్తుతానికి. అందుకే మంచి మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. మొత్తం వరల్డ్ క్లాస్ సినిమాలు తీయగలుగుతున్నారు. బాహుబలి అలాంటివన్నీ మన వాళ్ళు చేయగలిగారంటే కొంత జెన్యూనెస్ ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదండి తమిళ వాళ్ళ ఘోరమైన ప్రవర్తన, మనం తెలుగు వాళ్ళ గొప్పతనం రెండు చెప్పేశాం. ఆత్మస్థుతి, పరనింద. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్.